నీకు మా ఈ దీపం కార్తీక దీపం. భయపడ్డారండి. నేనైతే ఏమీ కార్తీక దీపం సీరియల్ అయితే చేయటం లేదు. ముందుగా అందరికీ కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు. ఏమిటి జుత్తు ఏమిటి ఇది అనుకుంటున్నారా? నాకు లాగౌట్ అయ్యేటప్పటికే తెల్లవారు 3:30 అయిపోయిందండి. సో ఇంక ఇప్పుడు పడుకుంటే ఈ కార్తీక పౌర్ణమి నాడు లేవలేనని చెప్పేసి కంటిన్యూటీ చేసుకొని ఇంకా లేచి ఫ్రెష్ అయ్యి తలస్నానం చేసేసుకొని దీపం పెట్టుకొని ఇప్పుడు టైం 6:30 అండి. ఈ 6:30 టైంలో మీకు వీడియో అయితే చేస్తున్నాను. ఎందుకు అంత అవసరమా వీడియో అంటే, నాకు కార్తీక పౌర్ణమి గురించి వెరీ లిటిల్ ఇన్ఫర్మేషనే తెలిసేదండి ఇంతవరకు. కానీ నేను కొంచెం రీసెర్చ్ చేసిన తర్వాత ఇంకొంచెం కొత్త విషయాలు నాకు తెలిసాయి. సో అవన్నీ మీతో షేర్ చేసుకోవడం కోసం కొంచెం టైర్డ్గా ఉన్న వర్క్ ఉన్నా కూడా మీకు ఈ వీడియో చేస్తున్నానండి. సో ఈ కార్తీక పౌర్ణమి అసలు మన కార్తీక మాసం అంటేనే వెరీ సేక్రెడ్ మంత్, చాలా పవిత్రమైన నెలగా భావిస్తాం. అఫ్కోర్స్ మనం అన్ని నెలలు అలాగే పూజలు చేస్తాము, బట్ స్టిల్ కార్తీక మాసాన్ని ఇంకొంచెం ఎక్కువ సేక్రెడ్నెస్ తోటి మనం చేస్తాము. సో అందులో కార్తీక సోమవారాలు ఉపవాసాలు, కార్తీక ఏకాదశి ఉపవాసాలు, ఇంకా ఫైనల్గా కార్తీక పౌర్ణమి ఉపవాసంతో పాటు మనం చేస్తూ ఉంటాం. సో ఈ కార్తీక మాసంలో చాలామంది శ్రీ మహావిష్ణువుకి, శివునికి, లక్ష్మీదేవికి, కార్తికేయునికి అంటే కార్తికేయ స్వామికి పూజలు చేస్తూ ఉంటారటండి. సో వాటికి కూడా చిన్న చిన్న ప్రాముఖ్యత అయితే ఉన్నది. సో శివుడు త్రిపురాసురుని అనే అతని మీద విజయం సాధించడాన్ని పురస్కరించుకొని త్రిపురారి పౌర్ణమి అంటారటండి. సో మనం కార్తీక పౌర్ణమి అంటాం కదా, కొంచెం సెట్ ఆఫ్ పీపుల్ త్రిపురారి పౌర్ణమి అంటారట. సో ఈ త్రిపురారి పౌర్ణమి చేసే వాళ్ళందరూ శివునికి పూజిస్తారటండి. అలాగే శ్రీ మహావిష్ణువు మత్స్యావతారాన్ని ప్రదర్శించిన రోజును పురస్కరించుకొని ఈ కార్తీక పౌర్ణమిని సెలబ్రేట్ చేసుకుంటారట. సో మత్స్యావతారాన్ని పురస్కరించుకొని శ్రీ మహావిష్ణువుకి కొంతమంది ఈరోజు పూజలు చేసుకుంటారట. అలాగే కార్తికేయుని జన్మదినాన్ని పురస్కరించుకొని అంటే కార్తికేయుని బర్త్డేని పురస్కరించుకొని కార్తికేయ స్వామికి చాలామంది పూజలు చేస్తారట ఈరోజు. అండ్ సిక్కులైతే గనక గురునానక్ జయంతిని సెలబ్రేట్ చేసుకుంటారు. ఇక మన సౌత్ ఇండియన్స్, మన దక్షిణ భారతదేశంలోని కార్తీక పౌర్ణమిగా మనందరికీ తెలిసిన దానిగా నానుడి ఇది పూజ చేసుకుంటాం. అయితే ఇదే దక్షిణ భారతదేశంలో ఈ రోజునే కార్తికై దీపం 2 ప్రొనౌన్సియేషన్ ఏదైతే అది అలాగా ఈ రోజును పురస్కరించుకొని సెలబ్రేట్ చేసుకుంటారట. సో ఈ కార్తికై దీపం అనేది అరుణాచలంలో దీపోత్సవం ఈ రోజున మహావైభవంగా సెలబ్రేట్ చేస్తారటండి. ఇలాంటి రోజులు వెళ్ళాలి ఆలయానికని ఎంతోమంది అనుకుంటాము, కానీ ఆ రష్ అవి చూసి వెళ్ళలేము. బట్ స్టిల్ చాలామంది వెళ్ళిన వాళ్ళందరూ చాలా హ్యాపీ అండి. బట్ ప్లీజ్ ఇలాంటి పుణ్యదినాల్లో గుళ్ళకి వెళ్ళినప్పుడు లేకపోతే ఏదైనా టెంపుల్స్కి వెళ్ళినప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండండి. సో ఈ కార్తికేయ దీపాన్ని పురస్కరించుకొని అరుణాచలంలో చాలా గ్రాండ్గా దీపోత్సవం చేస్తారట. ఆ శివుడు నన్ను ఎప్పుడు కనుకరిస్తాడో, అరుణాచలం నేను ఎప్పుడు వెళ్తానా అని ఆలోచిస్తున్నానండి. అలాగే నార్త్ ఇండియన్స్ అంటే ఉత్తర భారతదేశంలోని ఇదే రోజుని దేవ దీపావళి అంటారట. చూసారా, నాకు ఇంతవరకు తెలిసింది 2 పదాలు, 2 పేర్లు. ఒకటి కార్తీక పౌర్ణమి, ఒకటి గురునానక్ జయంతి. కార్తీక పౌర్ణమి నాడే గురునానక్ జయంతి పడుతుంది అని చెప్పి నా మైండ్లో ఉండి ఇన్నాడు నాకు అదే తెలుసండి. కానీ నాకు కొంచెం ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసి దాని తాలూకు ఇంపార్టెన్స్ అనేది తెలుసుకున్నప్పుడు, ఇంత ఉందా దీని వెనకాతలు ఇంత ప్రాముఖ్యత ఉందా అని తెలుసుకున్నప్పుడు, నాకొక్కదానికే ఉంటే ఎలా ఉంటుంది, మీ అందరూ కూడా షేర్ చేసుకుంటే బాగుంటుంది కదండి. అందుకని ఈ వీడియో అయితే చేస్తున్నాను. అఫ్కోర్స్ మీలో చాలామందికి ఈ విషయం తెలిస్తే కనుక రియల్లీ గ్రేట్ అండి. తెలియని వాళ్ళకి ఒక చిన్న ఇన్ఫర్మేషన్. అలాగే ఈ రోజున చాలామంది దీపదానం చేస్తారండి. అలాగే 365 ఒత్తులు కూడా వెలిగిస్తారు. అంటే జనరల్గా 365 ఒత్తులు ఏంటంటే కార్తీక సోమవారం నాడు కానీ, ఏకాదశి నాడు కానీ, అలాగే ఫైనల్గా ఈరోజు కార్తీక పౌర్ణమి కానీ వెలిగిస్తూ ఉంటారు. ఏంటంటే నిత్యం దీపం పెట్టే వాళ్ళకి జనరల్గా ఎప్పుడైనా చిన్న చిన్న మిస్ అవ్వచ్చు, ప్రయాణాలు అవ్వచ్చు, అపశృతులు అవ్వచ్చు. సో అలాంటి వాటిలో ఎప్పుడైనా మిస్ అయ్యామో అని బాధపడకుండా ఈ రోజున మనం 365 ఒత్తు వెలిగిస్తే సంవత్సరం అంతా దీపం పెట్టినట్టు అని ఒక నానుడి. ప్లీజ్ ఎవరు దీన్ని హేళన చెయ్యొద్దు, ఎవరి నమ్మకాలు వాళ్ళవి. అలాగే చాలామంది నదీ స్నానం, సముద్ర స్నానం ఇవన్నీ చేస్తారండి ఈ రోజున. నాకు ఇది చెప్తుండే చిన్నప్పుడు గుర్తొచ్చిందండి. మా మదర్ మమ్మల్ని తెల్లవారు 1 గంటకి లేపేసి లెఫ్ట్ రైట్ ఆ చల్లోనే వండుకున్నాను.
అప్పట్లో చలి అన్నీ చక్కగా ఉండి వణుక్కుంటూ నడిపించుకుంటూ తీసుకొని వెళ్ళి అనకాపల్లి దగ్గర శారదా నది ఉండేదండి. అక్కడ తీసుకొని వెళ్ళి చక్కగా నదీ స్నానం చేయించి అక్కడే శివాలయం ఉంటే పూజలు చేయించి తీసుకొచ్చేవారు. అప్పట్లో మాకు పూజ కన్నా నదిలో స్నానం చేస్తున్నాము అనే హ్యాపీనెస్ మాకు బాగా ఎంజాయ్ చేసేవాళ్ళం. ఇప్పుడున్న పరిస్థితులు రీచి ఎక్కడికి వెళ్ళలేకపోతున్నాం కానీ బట్ ఈ రోజున నదీ స్నానం, సముద్ర స్నానం, చెరువు స్నానాలు చాలామంది ఆచరిస్తారండి. అలాగే మాలో చాలామంది ఈరోజు ప్రసాదంగా ఏంటంటే చలివిడి చేసుకుంటారు. సో రోజంతా ఉపవాసం ఉండి సాయంత్రం చంద్రునికి అష్టోత్తరం చదువుకొని పూజలు చేసుకొని ఆ చలివిడినే నైవేద్యంగా ప్రసాదంగా అదే మా డిన్నర్గా తీసుకుంటాము అలాంగ్ విత్ సమ్ ఫ్రూట్స్. ఇంకొంతమంది ఇదే రోజు సమ్ బూర్లు వేసుకొని 33 పూర్ణం బూర్లని సంథింగ్ ఏవో లెక్క ఉంటుందండి వాళ్ళకి. సో బూర్లు కూడా నైవేద్యంగా చేసుకుంటారు. కొంతమంది పాలారది, పప్పారది, ఏది ఏమైనా దేవుడికి నైవేద్యం పెట్టడం, మనం అదే ప్రసాదంగా తీసుకోవడం ఇదేనండి. ఇవన్నీ నాకు తెలుసుకుంటున్నప్పుడు నా ఫ్రెండ్స్కి చెప్పకపోతే, నా సబ్స్క్రైబర్స్ చెప్పకపోతే ఎలా ఉంటుంది అనే ఉద్దేశంలో ఎర్లీ మార్నింగ్లో కూర్చుని వీడియో అయితే చేస్తున్నానండి. ఇది అయిన తర్వాత నేను మళ్ళీ లాగిన్ అయిపోవాలి. అండ్ నా ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చి బాగా చెప్పారు ఈవిడ అని అనిపిస్తే, సారీ ఇంకొకటి చెప్దాం అనుకున్నానండి. ఈరోజు మా క్లోజ్ ఫ్యామిలీ మెంబర్స్లో 4 బర్త్డేస్ అండి. ఒకటి మా అన్నయ్య భార్య అంటే మా వదినది, రెండోది మా చిన్న మేనమావది, మూడోది మా తోటికోడల వాళ్ళ అంటే మా కో సిస్టర్ వాళ్ళ మదర్ది, అండ్ నాలుగోది మా అమ్మమ్మ గారి వాళ్ళ సిస్టర్ది అంటే చెల్లిది అనమాట, చిన్న అమ్మమ్మ గారు. సో వీళ్ళ నలుగురివి కార్తీక పౌర్ణమి నాడే బర్త్డేస్ అండి. సో వాళ్ళందరికీ హ్యాపీ బర్త్డే. మీ అందరూ కూడా వాళ్ళకి ఒకసారి హ్యాపీ బర్త్డే విషెస్ చెప్పండి. మరొకసారి అందరికీ కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు అండి. ఇన్ఫర్మేషన్ షేర్ చేసుకోవాలనే ఉద్దేశంలోనే ఈ వీడియో అయితే చేశానండి. తప్పులు ఏమైనా ఉంటే క్షమించండి. లేదు ఇన్ఫర్మేటివ్గా ఉంది అనుకుంటే కనుక చాలా థ్యాంక్స్ అండి. కింద కమెంట్ రూపంలో నాకు సపోర్ట్ చేయండి. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అల్టిమేట్ ఉషా. ఉంటానండి.